ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. మీరు రేపొద్దున్న అంటే గెలవటం అనేది చాలా చాలా బాగా చేసుకున్నారు సెలబ్రేషన్స్. అందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానించారు. భారీ ఎత్తున మంచి విజయం కూడా దక్కింది. మీకు మినిస్ట్రీ ఉండబోతుంది అనేది కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చాలా ఆశపడుతున్నారు కూడా. ఏమంటారు మేడం, అన్న చర్చలు జరిగినాయి లోపల? ఏదైనా కూడా ప్రెసిడెంట్ గారి ఇష్టం, ఆయన ఎలా చెప్తే అలా చేస్తాం. ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ ద పార్టీ, ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ ద కాన్స్టిట్యుయెన్సీ, ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ ద డిస్ట్రిక్ట్. ఎక్కడ ఏ పొజిషన్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఆయన కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం. ఎలా ఉంది మేడం ఈ అంటే ఇన్ని సంవత్సరాలు, అంటే దాదాపు ఇన్ని సంవత్సరాల జర్నీలో ఈ విజయాన్ని ఎలా తీసుకుంటున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా కష్టపడ్డాం, చాలా ఆనందంగా ఉన్నది. ముఖ్యంగా ఆయన అన్నట్టు అనుకున్నట్టు 21+2 అన్ని సీట్లు గెలిచాం కాబట్టి అది ఇంకా ఆనందంగా ఉన్నది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఏకైక తొలి మహిళా ఎమ్మెల్యే అన్నప్పుడు నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను. అంటే ముఖ్యంగా మీ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన అప్పలనాయుడు గారు కూడా మీ మీద వ్యక్తిగత విమర్శలు, మళ్ళీ వెళ్ళిపోతారని, ఇంకొకటని, ఇవన్నిటికీ చెక్ పెట్టి ప్రజలు మీ వైపు నిలబడ్డారు. ఏమనిపించింది మేడం? ప్రజలకి ఎలా చెప్తున్నారు, ఏమని రెస్పెక్ట్ చేస్తున్నారు అక్కడ మిమ్మల్ని? ప్రజల రుణం తీర్చుకోవాల్సిన సమయం ఉంది, నాకు బాధ్యత ఇది. పవన్ కళ్యాణ్ గారు కూడా పొద్దున్న లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో అదే చెప్పారు. ఒక బాధ్యతగా తీసుకొని ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు సేవ చేయండి. నెల్లిమర్ల నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తాను. పేద ప్రజల్ని ఖచ్చితంగా ఆర్థికంగా స్థిరపడేటట్టు చేస్తాను. వాళ్ళ వెంటే ఉంటాను. ఇది ఒక బాధ్యతగా తీసుకొని చేస్తాను. నేను యాక్చువల్గా మా నియోజకవర్గంలో ఈ గెలుపు అందరూ కూడా ఒక చారిత్రాత్మకంగా గెలిచిందని ఎందుకంటున్నారంటే అక్కడ 4 ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. సురేష్ బాబు గారు, రఘుబాబు గారు, అలాగే బొడకొండ అప్పలనాయుడు గారు, చిన్నసీన్ గారు వైసీపీ వైపు. నేను ఒక్కరితోనే ఒకవైపు ఉన్నాను. మీరు ఒక నిజంగానే మేడం, మీరు ఒక యుద్ధమే చేశారనుకోవాలి అసలు. అంటే ప్రతిరోజు మీకు ఒక సవాల్, అటు పక్క నుంచి ఏదో ఒకటి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఇవే కనిపించింది. వైపుల నుంచి నాకు సవాల్గానే ఉండేది. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వాళ్ళు 45 రోజులు బాయ్కాట్ చేశారు, కానీ తర్వాత చాలా బాగా చేశారు. మామూలుగా చేయలేదు, చాలా బాగా చేశారు. మా సిస్టర్, మా సోదరుని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా అహర్నిశలు రాత్రి పవాళ్ళు కష్టపడ్డారు. కష్టపడి మంచి ఎలక్షనీరింగ్ చేసాం, మంచి పోల్ బూత్ మేనేజ్మెంట్ చేసాం. ముఖ్యంగా నేను యువతకు అయితే చాలా రుణపడి ఉంటాను. మహిళలు అయితే పెద్ద పెట్టును ఆదరించారు. లక్షణంగా అంటే మీ మీద చాలా మంది, మీ ఊరి యువత అంతా, నెల్లిమర్ల యువత అంతా కూడా కంపెనీలు వస్తాయి, యువత ఇక్కడ అందరూ కూడా నిరుద్యోగం నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మేడం? ఫస్ట్ ఏం తీసుకోబోతున్నారు అక్కడ? నేను ఒకటే చెప్పాను, నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి వలసలు ఆగిపోవాలి. నెల్లిమర్ల నియోజకవర్గానికి ఉద్యోగాలు కావాలని బయట నుంచి జనాలు రావాలి. అప్పటిదాకా అహర్నిశలు కష్టపడతానని చెప్పాను. ఖచ్చితంగా ప్రణాళిక అయితే ఖచ్చితంగా సిద్ధంగా ఉంది. ప్రజెంటేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి కూడా చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేసి ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా, లేకపోతే మనం బ్యాంక్ లోన్లు తీసుకుంటాము. ముఖ్యంగా మేము వాడుతున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒకటి ఉన్నాయి మనకి, వాళ్ళని కూడా ట్యాప్ చేస్తున్నాం ఈ పరిశ్రమల దానికి. అలాగే పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో చెప్పున్నారు 10 లక్షల దాకా ఇస్తాను. ఒక 500 నుంచి 1000 మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి. అది ఏ రంగం అన్నది కాదు, రకరకాల రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది ఉద్యోగ అవకాశాలు పెంచాలి. అలాగే ఒక యాపరల్ పార్క్, అలాగే ఒక 2 ఐటీ సాఫ్ట్వేర్ పార్కులు ఖచ్చితంగా తీసుకురావాలి. అలాగే ఫార్మర్స్కి ప్రత్యేకంగా ఫార్మర్స్ ఎఫ్పిఓలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి అంటే ప్రతి ఫార్మర్ కూడా ఎకరానికి 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదించే దిశగా మనం తీసుకెళ్ళాలి. అంటే ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న కూడా కొన్ని దాడులు జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి అని చెప్పి చాలా, అంటే అటు గవర్నర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు మేడం? ఆయన ఎందుకు అలా చెప్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఇవాళ అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర గారు ముగ్గురు చెప్పారు, వ్యక్తిగత కక్షలు వద్దు, మనం ఖచ్చితంగా ప్రజల్ని సేవ చేయడానికి వచ్చాం, ప్రజల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పి. అసలు ఈ దాడుల్ని వాళ్ళే సృష్టిస్తున్నారా, వాళ్ళే చేయడానికి ప్రయత్నిస్తున్నారా అన్నది నా అనుమానం కూడా. అంటే రెచ్చగొట్టే ధోరణి వాళ్ళకే ఎక్కువ అలవాటు, తిట్టే ధోరణి వాళ్ళకే ఎక్కువ అలవాటు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకొక వారం రోజులు సమసిపోతాయి. అంటే ఘోర పరాజయాన్ని చూసింది వైసీపీ పార్టీ.
అందుకని వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. అది జీర్ణించుకోలేక ఇలాగ విమర్శలు చేస్తున్నారు తప్పించి ఖచ్చితంగా చాలా అంటే ఆరోగ్యవంతమైన వాతావరణంలో ప్రజలకి మేలు చేసేటట్టు చేస్తామని కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కట్టుబడి ఉన్నారని అయితే నేను చెప్తున్నాను. వి గాట్ గ్రేట్ విజనరీ లీడర్స్. సో అండర్ దేర్ ఏబుల్ గైడెన్స్ ఇట్ విల్ హ్యాపెన్. రేపు ఎలా ఉండబోతున్నాడు ప్రమాణ స్వీకార మహోత్సవం ఎలా జరగబోతుంది అంటారు? అద్భుతంగా జరగబోతున్నారు, అద్భుతంగా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన రేపొద్దున ఉంటారా మంత్రివర్గంలో లేదా అనేది చాలా మంది అనుకుంటున్నారు. ఎలా ఏముందంటారు? అధికారంలో లేనప్పుడే ఆయన ప్రజలకి దేవుడయ్యారు. ఆయన ఎక్కడున్నా రాజే. ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, బాహుబలిలో, పదవిలో అవసరం లేదు. పదవులు అవసరం లేదు ఆయనకి. ఆయన ఎక్కడున్నా రాజే, ఆయన ఒక దేవుడు. కాబట్టి ఆయన ఏ పదవి తీసుకున్నా ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటారు. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. ఐ హోప్ మీకు కూడా ఒక మంచి మంత్రి పదవి ఉంటుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.